ఆదివారం నాడు దేవుని ప్రియులంగా మనం అందరం కూడా చేరి ప్రభువును స్తుతించుటకు ప్రభువారు ప్రసాదించిన ఈ గొప్ప సమయమును బట్టి మనం ఎంతైనా దేవునికి స్తుతులను చెల్లించవలసినటువంటి వారముగా ఉంటా ఉన్నాం. వసంతరావు గారి ద్వారా కొన్ని శ్రేష్టమైన వాక్యాలను మనం వినేందుకు ప్రభువు కృప చూపించారు. దేవుని స్తోత్రం. ఆత్మఫలములను గురించి మనము దేవుని వాక్కులను ధ్యానం చేయడానికి దేవుడు కృప చూపించారు. ఈ ఆత్మఫలములకు ముందు మొదటి కొరింథీ పత్రికలో ఆత్మ సంబంధమైన కృపావరములను కూడా మనం చదువుకుంటాం. ఆత్మ సంబంధమైన కృపావరములు 9 ఉన్నాయి. ఓ ప్రభునందు ఆత్మలో వృద్ధి లేకుండా వారము ఆత్మ సంబంధమైన ఫలాలు కలిగి జీవించడానికి 9 పౌలు భక్తుడు సెలవిచ్చాడు. ఈ 2 పత్రికలు కూడా పౌలు భక్తుడే రాసినట్లు మనకు చరిత్ర తెలియజేస్తోంది. అయితే ఈ ఆత్మ సంబంధమైన కృపావరములను పంచి ఇచ్చేటువంటి బాధ్యతనేమో దేవుడు తీసుకున్నాడు. పొందుకోవలసినటువంటి వారమేమో మనం దేవుడి సంతానం. పొందుకుంటానికి మనము ఏమి చేయాలంటే మనము నమ్మకముగా ఉండేటువంటి వారముగా ఉండాలి అని నేను ఆలోచన చేసుకున్నాను. ప్రార్థనలో ఎడతెగక ఉండేటువంటి వారుగా ఉండాలి అని నేను ఆలోచన చేసుకున్నాను. విశ్వాసములో ఎడతెగక ఉండేటువంటి వారుగా ఉండాలి అని ఆలోచన చేసుకున్నాను. మరి ఆత్మ సంబంధమైన జీవితమును జీవించడానికి, ఆ ఆత్మలో కృపలో వర్తిల్లడానికి దేవుని సన్నిధిలో చేరే ప్రతి బిడ్డ కూడా తమ్మును తాము తగ్గించుకొని జీవించేటువంటి వారుగా ఉండాలి అని దేవుని వాక్కును చదువుకుంటూ ధ్యానం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభునందులారా యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో ఒక వచనాన్ని మేము గడిచిన దినాల్లో గడిచిన రాత్రి కూడా మేము ధ్యానం చేస్తున్నాం. ఆయన బహుమానమేమో ఆయన దగ్గర ఉందట. ఆయన తీర్పు ఆయన ముందర నడుస్తూ ఉందట. ప్రభునందులారా బహుమానం ఆయన దగ్గర భద్రం చేసేవాడుగా ఉంటున్నాడు. తీర్పు ఆయన ముందర నడుస్తూ వస్తుంది. తీర్పు అయిన తర్వాత మాత్రమే బహుమతిని ప్రభువారు ప్రసాదించేవాడుగా ఉంటున్నారు. మీకేమి కావాలో, ఆత్మ సంబంధమైనటువంటి కృపావరము కావాలా, ఆత్మ ఫలములను ఫలించేటువంటి దేవుని ప్రియబిడ్డగా నీవు ఉండబోతున్నావా? అయితే సంఘములో నమ్మకమైనటువంటి అంగముగా, పరిచారకురాలుగా ఉంది. ఏ పరిచర్య అంటే ఇది దేవుని పరిచర్య. ఏ విశ్వాసం అంటే ఇది దేవుని విశ్వాసం. మనుషుడు ఇచ్చేటువంటిది కాదు. మనుషుడు సాక్ష్యం మాత్రమే చెబుతాడు. విశ్వాసి సాక్ష్యం మాత్రమే చెబుతుంది. ఓ ప్రార్థనాపరుడు ప్రార్థన మాత్రమే చేస్తాడు. అయితే ఆత్మ సంబంధమైన కృపావరాన్ని ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ ఫలములను ఇచ్చేది దేవుడు. వాటిని మనం సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమో ఒక్క క్షణంలో ఆ బాధ్యత పోతుందేమో తెలియదు. ప్రభువు యెషయా గ్రంథము 40వ అధ్యాయం 10వ వచనంలో 3వ భాగంలో ఉన్నాయి మాటలు. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. ఆయన చేయి ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుతున్నది. అంటే ఈ అధ్యాయాన్ని చదువుకున్న తదనంతరం, ఈ వచనాలు 1-2 పర్యాలు చదువుకున్న అనంతరం తీర్పు అయిన తర్వాత మాత్రమే బహుమానం ఉంది అని నేను తెలుసుకున్నాను. దేవుని ప్రియులారా, అయితే నీకు తీర్పు కావాలా? సంఘములో ఉన్నంత వరకు మాత్రమే నమ్మకం కనబడబోకు. బయటకు వెళ్ళిన తర్వాత కూడా నీ మాటలు, నీ క్రియలు, నీ అడుగులు, నీ చూపు ప్రేమపూర్వకంగానే ఉండనివ్వు, యథార్థంగానే ఉండనివ్వు, దేవుని కృపలో వృద్ధిలో ప్రియబిడ్డగానే ఉండనివ్వు. ఆత్మ సంబంధమైన ఫలములను ధరించిన ప్రియబిడ్డగా వృద్ధిల్లు. దేవుని స్తోత్రం. ప్రభువులారా, అయితే ధరించేటువంటి మనము ఈ రక్షణ వాక్యాన్ని ఏం చేయాలో తెలుసా? ఇతరులకు పంచి ఇవ్వకోకుండా ఉండబోకు. ప్రభువును పంచి ఇచ్చేటువంటి క్రమంలో
దేవుని స్తోత్రం. ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా రీతిగా నీవో నేను కుటుంబమో పడిపోతుందేమో జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాల్సిన ద్వారముగా మనం ఉంటున్నాం. మేమిద్దరం మోకరించినప్పుడు తదనంతరం మా ఇంటికి కొంతమంది తమ్ముళ్ళు లేకుంటే కొంతమంది తల్లు సోదరులు కలుస్తూ ఉంటారు. వారు మాతో అన్నయ్య మీరు చేసిన ప్రార్థన బట్టి మెస్సీ గారు మీతో చెప్పాను కదా ఫలానని మీరు చేసిన ప్రార్థన బట్టి అని అంటుంటారు. అబ్బే ఆ మాటకు తగిన దానిని కానే కాదని ఈ దినకుమార్తె ఇప్పుడు చూస్తుంది. అవునా? కాదు కాదు కాదు. ఓ పెద్ద సంఘం ఉంది, ఇక్కడ మంచి సంఘం ఉంది. ఈ సంఘము చేసిన ప్రార్థనను బట్టి సవాలు చేయడానికి ఎక్కడ వీలు ఇది నేను నా ప్రార్థన చిరిగి వేయడానికి వీలు లేదు. నేను అని చెప్పినటువంటి వారు ఏమయ్యారంటే అక్కడి నుండి తగ్గించబడి వెనకకు పంపించబడ్డారు. దేవుని వార్తలో లోకాసు వార్తలో చూస్తే భగవంతుడు ఓ దేవుని మందిరం దగ్గరకు ఒక పరిసేయుడు మరి ఒక సుంకురి కూడా వెళ్ళారట. వెళితే పరిసేయుడేమో తన గురించి నాయన నేను చాలా మంచివాడిని, ఇప్పటి వాడు కాదు అప్పుడెప్పుడో వాడిని, దశంభాగాలు ఇస్తా, కానుకలు ఇస్తా, దహన పళ్ళు ఇస్తా, స్వేచ్ఛార పళ్ళు ఇస్తా, మొరపెడతా, దానాలు చేస్తా, నేను చాలా మంచి వాళ్ళని ప్రార్థన చేసుకున్నాను. అయితే నేను విధేయుడైనటువంటి సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపునకు, ఆకాశం ఏముందండి? ఆకాశంలో ఏముందండి? దేవుని సింహాసనం, పరమరక్షకుడు అన్నాడు, ఆకాశం పరమ తండ్రి అన్నాడు, ఆకాశం పరమ పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఈ దీనదాసుడైన సుంకరి కన్నులెత్తుటకు ధైర్యము చాలక దేవా పాపినైన నన్ను కన్నుంచుని కన్నీరు కార్చినట్లు దేవాకమం చూస్తాం. అతని కంటే ఇతడు నీతిమంతులుగా తీర్చి సాగంపబడ్డారు. దేవుని దేవుని కృపలో దేవుని కొరకు ఓ ఈ రక్షణ బాధ్యతను స్వతంత్రించుకో. ఈ రక్షణ వాక్యాన్ని స్వతంత్రించుకున్నావు. పంచి ఇవ్వటానికి ఏ మాత్రం కూడా వెనకంజ వేయబోకు. ధర్మము చేయడానికి ఏ మాత్రం కూడా వెనకంజ వేయబోకు. మా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, ఇటువంటి విషయాలు వాక్కులు చదువుకున్నప్పుడు గుర్తొస్తున్నాయి. మేము చిన్న వాళ్ళం. అప్పుడు 2 పైసలు, 3 పైసలు, 5 పైసలు, 10 పైసలు ఉండేటువంటివి. కూరగాయలు తేవడానికి మా నాన్నగారు కాళేశ్వరం మార్కెట్కి కొన్ని పర్యాలు సైకిల్ మీద వెళ్ళేవారు. మరి కొన్నిసార్లు మా అమ్మగారు తీసుకుని వెళుతుండేవా. నేను విన్న మాట, సరోజమ్మ 2 పైసలు, 3 పైసలు, 5 పైసలు, 10 పైసలు పట్టుకో, ఓ ధర్మం అని వస్తుంటా, వాళ్ళని తప్పకుండా మనము ఇవ్వాలి అని చెప్పు. నేను విన్నా, అది మర్చిపోయి ఎప్పుడో చిన్నప్పుడు మేబీ 5వ తరగతుల్లో, ఆ తర్వాత హాస్టల్కు, ఆ తర్వాత మరొక హాస్టల్కు జీవనయాత్రంతో అక్కడక్కడ గడిచింది. నాకు దేవుని పరిచర్లోకి వచ్చి ప్రార్థన చేసుకుంటూ దేవుని వాక్యాలు ధ్యానం చేసుకుంటుంటే జ్ఞాపకం చేశాడు. ధర్మం చేయడానికి నువ్వు వెనకాడబోకు. అవతల వ్యక్తి ఏదిగా ఉన్నాడో నీకు తెలియదు. ఒక సంగతి నేను చెబుతాను. చాలా సంవత్సరాల క్రితం చెప్పినట్లు నాకు గుర్తుంది. గడిచిన రాత్రి కూడా సందర్భానుసారంగా చెప్పిన గుర్తు ఉంది. ప్రభుత్వం మా నాన్నగారు చెన్నైలో మద్రాసులో చదువుకుంటున్న రోజులు, మా నాన్నగారు నెలకు 125 రూపాయలు పంపించేటువంటి వారు. నాకు 125 రూపాయలు, 95 రూపాయలు ఫీజు పే చేసేటువంటి వాడిని. ఒక 5 రూపాయలు కానుక ప్రత్యేకంగా తీసి ప్రక్కన పెడితే ఇంకెంత ఉన్నాయండి? 25 రూపాయలు. ఈ 25 రూపాయలతో పేపర్లు కొనుక్కోవచ్చు, లేకపోతే పెన్ను కొనుక్కోవచ్చు, అవసరాలు తినవచ్చు. డబ్బులు వచ్చినాయి, బహుశా వచ్చాయి. మా కాలేజ్ దగ్గర సన్మాన్ అనే హోటల్ ఉంది. సన్మాన్ హోటల్లో టిఫిన్ చేస్తే చాలా గొప్ప. అరే ఎక్కడి నుంచి వస్తామంటే, సన్మాన్ హోటల్లో టిఫిన్ చేసి వస్తున్నాను అని ఊగితే అమ్మా అనుకునేవాళ్ళం. అంటే అంత మంచి హోటల్, రుచికరంగా ఉండేది, శుభ్రంగా ఉండేది హోటల్. ప్రభునందుకులారా, నేను వెళ్ళి టిఫిన్ చేసి ప్రభునందుకులారా తూర్పు నుండి ఇటు పడమర ఉత్తరానికి తిరగాలి. అట్లా తిరిగి అట్లా వచ్చి ఇటు తిరిగి 4-10 అడుగులు వేసానో లేదో ప్రభునందుకులారా, ఓ తెల్ల చొక్కా,
గోధుమ రంగు లేకుంటే బులుగు రంగు ప్యాంటుతో ఒక ఆయన చనా సిగరెట్ కన్నా జురపప్పుడు కన్నా టీ సాపడం కన్నా అని అడిగాడు. 2 చేతులు ఇట్లా జోడించి ఆ సీన్ ఇప్పటికీ బాగా గుర్తు నాకు. 2 చేతులు ఇట్లా పెట్టి అన్నా ఆకలేస్తున్నా, ఒక 5 రూపాయలు ఉన్నా టీ తాగుతానా అని చెప్పి అడిగాడు. పిల్లప్ప అని చెప్పి ఇదిలించుకుని అంత దూరం ఎంత దూరం వెళ్ళారంటే మన రోడ్డు దగ్గర నుంచి 1000 గుమ్మంత దూరమే అడుగు వేశాను. ఓ మనసులో చాలా దినం గడిగాడు అని చెప్పి ఎందుకు చూస్తా మనిషి కనపడరా. ప్రభువులారా, తూర్పున ఒక పర్లాంగు, దక్షిణాన ఒక పర్లాంగు, ఈ 2 దారుల మధ్యలో మూల క్రాస్ ఒక రోడ్డు ఉంది. పర్లాంగు వెతికానే ఆ మనిషి నాకు కనపడలా. ఎన్నది ఉంటుందండి కొంచెం ఇక్కడికి మాయమైపోయాడు, కనపడలా. ప్రభువులారా, 3 రోజులు 2 రోజులు చాలా బాధపడ్డా. ఎందుకంటే ఒకడు దేవుడు ఇట్లా అడిగారా. ఇప్పటికీ ఇటువంటి వాక్కులు ధ్యానం చేసుకుంటున్నప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు గుర్తొస్తా ఉంటుంది. దేవుని బిడ్డ, రక్షణ వాక్యము పంచి పెట్టాలా, నీవు నిర్లక్ష్యము చేయవు. నీకున్న సమృద్ధిలో ఉండి భావనను రూపాయో ధర్మం వేయటం అవకాశం వచ్చిందా? నీవు ఆ అవకాశాన్ని జారించుకోబోకు. ఎందుకంటే పరమరక్షకుడు అన్నాడు, సింహాసనం కూర్చుని నేను దాహం కొని వస్తే వీరు నాకు దాహం ఇచ్చారు, వస్త్రీయుడిగా వస్తే వీరు నాకు వస్త్రాలు ఇచ్చారు, ఆకలిగా వస్తే పట్టిన అన్నం పెట్టారు, నేను చలిగా ఉంటే వారి ఇంట్లో చేర్చుకున్నారు. ఈ నీతివంతులట, ఈ పరిశుద్ధులట కుడి ప్రక్కన చేర్చబడే వారట. ఏయో ఇప్పుడయ్యా మాకు తెలియదే, మాకు గుర్తులేదే, లేదు నా నామం పేరట నేను ఇచ్చిన దాని నుండి మీరు ఒకరికి చేశారు కాబట్టి నాకు చేసినట్లే. దేవుడి బిడ్డ, ఆత్మ సంబంధమైన కృపావలను సంపాదించుకున్నటువంటి నీవు, ఆత్మ ఫలములను ఫలించేటువంటి నీవు, ఈ బెతెస్దా కుటుంబంలో ప్రార్థించగలిగినటువంటి, సాక్ష్యము చెప్పగలిగినటువంటి, మూల స్తంభంగా ఉండకూరుతున్నటువంటి నీవు ఈ రక్షణ వాక్కును ప్రకటించుటకు వెనుకంజ వేయబో, తెలియచేయటకు నీవు వెనుకంజ వేయబో. దేవుడు మన కృపను భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేవుని వాక్యంలో అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదువుకుంటున్నామండి. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. పంపబడింది అంటే దాచుకోమన్నా. ఈ రక్షణ బాధ్యత మన యొద్దకు పంపబడిన విధానం బట్టి మాత్రమే మన రక్షణ బాధ్యతను సంపాదించుకున్నాం, ప్రార్థన బాధ్యతను సంపాదించుకున్నాం, నిరీక్షణ బాధ్యతను సంపాదించుకున్నాం. దేవుడు ఈ జీవిత తదనంతరము పరలోకంలో నాకు ఒక బహుమానం దాచిపెట్టాడనేటువంటి బాధ్యతను సంపాదించుకున్నాం. ఈ బాధ్యత ఎంత గొప్పదో తెలిసిన పేతురు పత్రికలోకి రండి. మొదటి పేతురు పత్రిక. నీవెవరమని ప్రశ్న వేస్తే, నీ జీవితం ఏమిటని ప్రశ్న వేస్తే, ఈ పేతురు పత్రికలో భక్తుడు అన్నాడు కదా, 2వ అధ్యాయము 9వ వచనం కదా, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను రక్షణము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎవరి సొత్తంట? దేవుని సొత్తైన ప్రజలట. ప్రభునందుకులారా, ఒక మాట మీతో మనం చేయనుంది. తల్లులు ఉన్నారు, వివాహాలు కావాల్సిన కూతుర్లు ఉన్నారు. లోకంలోనే వివాహాలైన తర్వాత తండ్రులు కూడా ఉన్నారు. ప్రతి ఒక కూతురు పుడుతుందండి. ఇద్దరు చెప్పాను లేదు తెలియదు, గుర్తులేదు. కూతురు పుట్టిందండి, మహాలక్ష్మి గొంతు రాస్తామంటారు. బాగుంటుంది. మళ్ళీ ఇదే కోడలు, ఇదే కూతురు గర్భవతి అవుతాయి.
మళ్ళీ రెండో పర్యాయం కూడా పూర్తి పడుతుంది. అప్పుడు చెప్పండి మళ్ళీ ఆడ దగ్గరికి వచ్చిందండి. దేవుని పిల్లారా, మీకు ఎవరికో తెలుసా? మనం ఎవరికో తెలుసా? రక్షణ వాక్యమును పంచి ఇచ్చేటువంటి భాగ్యతను, ఆత్మ సంబంధమైన కృపను సంపాదించుకున్నటువంటి మనము ఎవరమంటే దేవుని సొత్తైన ప్రజలము. ప్రభువునందు పిల్లారా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడవచ్చు. దేవుని సొత్తైన ప్రజలు, తల్లి తండ్రి శారీరకంగా కుటుంబ సంబంధం ఈ మాట చెప్పడం. నీకెంతమంది బిడ్డలు ఉన్నారు నాకు అనవసరం, కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా రీతిగా ఒక బిడ్డను ప్రేమించి మరొక బిడ్డను విడిచిపెట్టి దేవుడు నాకు ఈ బిడ్డను చూపించి పుట్టించాడు, వీడు నాకు పుట్టలేదు, వీడు నాకు దేవుడు చెప్పలేదు, ఈ ఆడ నాకు పుట్టలేదని మాట చెప్పావో ఈ లోకంలో బాగానే ఉంటాం. నీ మాటలు ఉన్నవారు బాగానే ఉండరు. ఓహో మన సుఖాత్మ గారికి ఒక కూతునే దేవుడు చెప్పాడంట, రెండో కూతురు దేవుడు చెప్పలేదంట, ఒక కొడుకునే దేవుడు చెప్పాడంట, రెండో కొడుకుని దేవుడు చెప్పలేదంట అని నమ్ముతాడు. కానీ ఈ జీవిత తదనంతరము ఉంది. ఏమిటది? ఇప్పుడే చెప్పుకున్నాక దేశాలలో ఆయన బహుమానం మన దగ్గర ఉంది. ఆయన తీర్పు ఆయన ముందర నడుస్తుంది. ఆ తీర్పు దినము తప్పకుండా నీకు దేవుడు తీర్పును సిరిస్తాడు. ఒక కీర్తన ఒక మంచి మాట రాశారు, మార్పు లేని మంచి పాట రాశారు. మార్పు లేని మానవుందా? తీర్పు దినము దాగలేవురా. తీర్పు దినము దాక్కోలేవు. ఈ దూరములు సాక్ష్యము చెబుతాయట, ఈ గోడలు సాక్ష్యము చెబుతాయట, ఆ దేవుని గుమ్మం అనబడేటువంటి ప్రధాన ద్వారము సాక్ష్యము చెబుతున్నట్టు నాయన నీ గుడిలోనికి వచ్చిన మాట నిజమే, కానీ కృపారం అనబడేటువంటి వాడు ఈ నీ గుమ్మము దాటిన తర్వాత అత్తగాడి బ్రతుకు చిత్ర విచిత్రాలుగా ఉన్నాయి అని చెప్పి లెక్కప్ప చెబుతుందట. దేవుని తీర్పు తప్పించుకోలేవు. అందుకే రక్షణ వాక్యములు పంచి పెట్టడానికి దేవుని కృపలో దేవుని కృపావరము కలిగినటువంటి దేవుని ప్రియబిడ్డ దేవుని ఇంటిలో నమ్మకముగా అయింది. నీవు నమ్మకముగా ఉన్నావా? నీ పక్షముగా దేవుడు వ్యాజ్యమాడేవాడు ఉన్నాడు. మోషే దేవుని దీనదాసు, ఇశ్రాయేలు పక్షముగా నిలబడినటువంటి వాడు, ఎన్నుకోబడినటువంటి వాడు. ఆయన కూడా చెప్పాడు, దేవుని పర్వతమైనటువంటి పరిశుద్ధ పర్వతమైన అయ్యో నేను గొర్రెలు కాసుకుంటూ వారికే తెలుసు, కానీ నాకు మాట్లాడటం చాలా నేను నత్తివాడినయ్యా అని చెప్పాడు. లేదు, నీ చేతులు ఏంటి ఉన్నది? కర్ర ఉంది స్వామి. కర్రను పడవేస్తే కర్ర ఏమైపోయిందండి? పామైపోయింది. అటు ఇటు కర్ర పట్టుకుంటే మళ్ళా చేతి కర్ర ఎట్లండి అదా. నీకు ముందుగా నేను నీ సహోదరుని ఆరోగ్యం ఏర్పాటు చేసుకున్నాను. ఓ దేవుడు బిడ్డ, నీవు చేత కాదనుకోబోకు. ఈ రక్షణ వాక్యాన్ని ప్రకటించడానికి పంచిపెట్టడానికి సంసిద్ధముగా అయిండు. ఒకవేళ నేను ఎవరిని అంటే దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మీరు దేవుని సొత్తు. కష్టం ఉంది, కష్టాలు కన్నీరు ఈ లోకంలో ఉంటూ ఉంటాయి, శ్రమలు ఉంటూ ఉంటాయి, వేదనలు ఉంటూ ఉంటాయి, తొందరలు ఉంటూ ఉంటాయి. వాటి నుండి విడుదలలోనికి నడిపించడానికి మాత్రమే ఇటువంటి ప్రశ్నలు నాకు ఇన్ని ఉండే. ప్రభుత్వ మా తండ్రి గారు పరలోకానికి ప్రభడిన తర్వాత 2 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు, అమ్మగారు, ఒక పిన్ని, 2 బిడ్డలు, ఇంటికి వచ్చేవారు పోయేవారు. చాలా ప్రశ్నలు ఉండేవి నా మనసులో ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నింటికి దేవుడే ప్రత్యుత్తరం చెప్పి స్థిరపరిచాడు. దేవునికి బిడ్డ, నీ నిజమైన యాత్ర ఒకవేళ వేదన ఉందేమో, కష్టం ఉందేమో, కానీ నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. అయితే ఈ సువార్త వాక్యము, రక్షణ వాక్యము పంచిపెట్టే పరిశుద్ధ పనులు నీవు నమ్మకముగా నీవెవరు అంటే దేవుని సొత్తైన బిడ్డకు దేవుని స్తోత్రాలు. అపోస్తులు పంచిపెట్టారు, రొట్టెలు పంచిపెట్టారు, దేవుని వాక్యాన్ని పంచిపెట్టారు. ప్రభువులారా,
దేవుడు తన పరిశుద్ధాత్మ కార్యములు చేశారు. అందుకే ఆదిమ సంఘం ఘనముగాను ఓ భగవంతుడు త్వరితగతిని విస్తరించింది. అవును, ఇప్పుడు 10 మంది ప్రియబిడ్డలు బాప్తిస్వం తీసుకున్నారు. బాప్తిస్వం తీసుకున్న తర్వాత వీరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఓ బుధవారం శనివారం మందిరంలో చేస్తే మరుపెడుతూ ప్రార్థన చేస్తున్నాను. చేతనంత వరకు నాయన 10 మంది ప్రియబిడ్డలు బాప్తిస్వానికి వచ్చారు. ఈ 10 మంది ప్రియబిడ్డలలో అనేకులు హైందవ ధర్మంలో వచ్చారయ్యా. వారి చుట్టూ ఉన్నవారు, వారి ఇంటిలో ఉన్నవారు హైందవులే. హైందవ కార్యక్రమము చాలా 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 చేస్తూ ఉంటారయ్యా. అయితే ఆ దోషమేది కూడా మీరు నమ్మకుండా నువ్వు కాపాడాలి, నీ కొరకు సాక్షులుగా ఉంచాలా. ఓ ఈ సంవత్సరం మరికొంతమంది నీ యొద్దకు రావాలి తండ్రి అని చెప్పి బాప్తిస్వం లేకుండా ఉన్నారే, బాప్తిస్వం తీసుకుని దేవుని పరిశుద్ధం ఎందుకు దూరంగా ఉన్నారే, వారి కొరకు ప్రార్థన చేయడానికి పరమరక్షకులు వారు నేర్పిస్తూ ఉన్నారు. మరి నీవేమీ నేర్చుకుంటున్నావో? మంచివకు నేర్చుకుంటున్నావా? ప్రార్థించడం నేర్చుకుంటున్నావా? దేవుని సొత్తైన ప్రజలుగా ఉండి దేవుని కొరకు వర్ధిల్లడానికి నీవు సంసిద్ధంగా ఉంటున్నావా? ఏ రీతిగా ఉంటున్నావో నాతో పాటు అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. చూడండి. అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము 20వ వచనాన్ని, ఈ జీవమును కూర్చిన మాటలన్నీ ఊరితో చెప్పుడని వారితో అని. ఇది ఏ మాటలట? జీవమును కూర్చిన మాటలు. ఒట్టొట్టి మాటలు కాదు. కొంతమంది కళ్ళు తెలుసుకుని కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే కాళ్ళు చెబుతారు, దర్శనాలు చెబుతారు. మరి కొంతమంది అయ్యారండి కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే మీరు కనపడతారండి. నేనేమో దేవునా దెయ్యాలా తెలియదు నాకు. నిజం, వేషధారణ ఇది. శాస్త్రులు పరిశీలిస్తూ ఉన్నాడు పరమరక్షకుడు. అయ్యో వేషధారణారా అని సెలవిచ్చాడు. వేషధారణ వద్దు. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డగా దేవుని సత్తైన ప్రజగా ఉన్నటువంటి నీకు వేషధారణ వద్దు. ఇక్కడ అక్కడ కనపడి నీ పరిచారకుడు నీ బిడ్డ కనపడగానే ఓ ఇప్పుడే అనుకుంటున్నాను నీ భలే కనపడ్డావు, దేవుడు భలే తీసుకొచ్చాడు. దేవుడు తీసుకురాలా, అక్కడ వెళ్ళాల్సి వచ్చాడు. దేవుడు బిడ్డ వచ్చాడు, ఆ పరిచారకుడు వచ్చాడు. ఓ ఈ వేషధారి ఒక వాక్యం ఉంది కాబట్టి వేషధారణ ఉంది. దేవుని వాక్యం పడతాం. చూడండి, ఈ జీవవాక్యం కూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. ప్రభునందుకులా అయితే వారు ఆ మాట విని తెల్లవారుగానే దేవాలయంలోకి వెళ్ళి బోధించుతూ ఉండిరి. ప్రభునందుకులారా సౌలుతో ఉన్న ప్రియులు బోధిస్తూ ఉన్నారట. వారు కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండకపోయారు. ప్రభునందుకులారా కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని సత్యవాక్యం రక్షణ వాక్యాన్ని పంచి ఇచ్చే వారంగా ఉన్నాం, పంచిపెట్టే వారంగా ఉన్నాం. పంచిపెట్టే వారి గురించి దేవుని వాక్యం ఏమంటే శుద్ధ మనసుతో పంచిపెట్టమని వాక్యం ఉంది. అవునా? అవును. పంచిపెట్టే ప్రియులు ఓ శుద్ధ మనసుతో పంచిపెట్టమని దేవుని వాక్యం. అందుకని పరిచయం చేసే తమ్ముళ్ళు పరిచయం చేస్తుంటే పలహారాలు పంచిపెడుతుంటే చెబుతున్నానా, ఒకవేళ నన్ను మర్చిపోతారేమో జాగ్రత్త. ప్రభువులా పంచిపెట్టువారు శుద్ధ మనసుతో పంచిపెట్టమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పరిచయం చేస్తున్నావా? దేవుని మందిరంలో పరిచారకులుగా ఉన్నావా? పరిచారకురాలుగా ఉన్నావా? శుద్ధ మనసుతో పరిచర్య చేయి. ప్రభునందుకులారా అది నీకు దీవెన. నేను ఒక్కడవే కాదు, ఈ కుటుంబంలో పరిచయం చేసిన అనేక మంది ప్రభు ప్రియులను నేను చూశాను. ప్రభునందుకులారా ఎంతమందినో ఎంత గొప్ప పరిచయం చేశాను. పరిచయం చేస్తున్నావా? శుద్ధ మనసు కొరకాడు. రక్షణ వాక్యాన్ని పంచిపెడుతున్నావా?
శుద్ధ మనసుతో దేవుని పరిచర్యను చేయి. ఓ శుద్ధ మనసుతో దేవుని రక్షణ సాక్ష్యాన్ని పంచి పెడితే ఆ వాక్యాన్ని ఫలింపచేసేవాడుగా ఉంటున్నాడు. దేవుని స్తోత్రం. అపోస్తలుడు ఆ రీతిగా పంచిపెట్టగా దేవుడు వీరిని వాడుకున్నాడు. మనం కూడా వాడబడాలా, మన సంఘం కూడా వాడబడాలా, మన ప్రియులు కూడా వాడబడాలా. తండ్రుల తమ్ముడ చెల్లెమన వారైన వారా కాని వారా అది వేరే విషయము. దేవుని స్తోత్రాలు. మనం పరిచయం చేయటాన్ని బట్టి శుద్ధమైన మనసుతో పంచిపెట్టే వారంగా మనం ఉంటాం. దేవుని స్తోత్రం. ఇది అపోస్తలుల కార్యం 28వ అధ్యాయం 28వ వచనం చదవండి. కాబట్టి దేవుని వలన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని తెలిసికొందురుగాక. వారు కానీ విందురు. పంచిపెట్టేటువంటి మనము ఏమి తెలుసుకోవాలట? ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉందని మరొకటి మనం తెలుసుకోవాలట. తెలుసుకుంటేనే కానీ పంచిపెట్టే కొన్ని మనము ఉంటాము అన్నమాట. తెలుసుకోకపోతే నా దేవుడు, నా ఇల్లు, నా కుటుంబము, నా బిడ్డలు, నా వాళ్ళు ఇదే ఉంటుందన్నమాట. నేను నా వాళ్ళు బాగున్నాం హల్లెలూయా చాలు, అక్కడే ఆగిపోతామన్నమాట. కానీ ఈ రక్షణ వాక్యము అన్యుల యొద్దకు ప్రతి ఒక్కరి యొద్దకు పంపించబడింది. నేను పంచిపెట్టేవాడు కావాలని చెప్పి తెలుసుకుంటే దేవుడు మనల్ని వాడుకున్నవాడుగా ఉంటాడు. అంత మాత్రమేనా కాదు. తెలుసుకొని పంచిపెట్టే పనులు శుద్ధమైన మనసు కలిగి పరిచర్య చేస్తే వారు ఎందురు ఉంటారు. వారితో ఏకీభవించి అతిథిగా 2 పడవల కాడుంటే ఏముందిలే, గుడికి వెళ్ళినప్పుడు గుడిలో వాళ్ళు, మన దగ్గరకు వచ్చినప్పుడు మనలో వాళ్ళు అని చెప్పారంటారు. ఆ మాట నీకు నాకు వద్దు. పంచిపెట్టే పనులు శుద్ధమైన మనసు చేత జీవించువారముగా వర్ధిల్లే వారంగా ఫలించే వారంగా మనము ఉంటాం. దేవుని స్తోత్రం. ఒకవేళ అభ్యంతరం చూపుతున్నారా? ప్రభునందుకులారా ప్రార్థన చేద్దాం. ఒక సజీవ సాక్ష్యాన్ని గత సంవత్సరాలు నేను గడిచిన రాత్రి మేము ముద్రించుకున్నాం. చెరుకూరు వసంతరావు గారు స్వతంత్రులైన తర్వాత చాలా సంవత్సరాలుగా మేము మంచి మిత్రులు, అన్నదమ్ములు, దేవుని రక్తం. అయితే ఈ మధ్య వారి కుటుంబంలో రక్షణ సంపాదించిన వారికి నన్ను పిలిపించి బాప్తిస్మలు ఇప్పిస్తా ఉన్నారు. కొద్ది సంవత్సరాలు, 3 సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను. 3 సంవత్సరాల క్రితము మందరకాలంలో బాప్తిసాలకు 10 మంది 20 మంది బాప్తిసాల పనులు సిద్ధపడ్డారు. అయితే బాప్తిసాల పనులు సిద్ధపడితే వరుసన నిలబడితే ఒక సహోదరి నిలబడింది. చిన్న వయసుగా కనబడుతుంది. అయ్యా వసంతరావు గారు టైగర్ ఏంటంటే, ఈ అమ్మ సహోదరి చాలా చిన్న వయసులో ఉంది, ఇప్పుడు బాప్తిసం మంచిదో కాదో ఏమో, స్థిరంగా ఉంటారో లేదో కదా అని చెప్పి అంటే, లేదైతే గారు పెళ్ళయింది, యజమానుడు ఉన్నాడు అని చెప్పాడు. అవునా, అభ్యంతరం అయితే యజమానుడు ఏంటంటే లేడయ్యా అని చెప్పి చరిత్ర హిస్టరీ అంతా చెప్పాడు. దేవుడి గుడికి సైకిల్ తీసుకొస్తాడయ్య గారు. దేవుడి గుడి దగ్గర అక్కడ ఒక 20 అడుగుల దూరంలో దించి వెళ్ళిపోతూ ఉంటాడు గారు. ఈ అమ్మ మార్గం వచ్చి ప్రార్థన చేసుకుంటుంది, రక్షణ పొందుకుంది, వాగ్దానం పొందుకుంది. అయితే ఒకరోజు దించి వెళ్తుంటే, ఇక్కడ దాకా వచ్చావు కదయ్యా, దేవుడి గుడి దగ్గరకు రా, ఇక్కడేదో కొంచెం దగ్గరకు రాదంటే మా ఆవిడ వస్తుందంటే వస్తుందిలే అని చెప్పి వెళ్ళిపోయాడు అటు నుంచి. సరే, ఈ అమ్మ రక్షణ సంపాదించుకుంది, బాప్తిసం తీసుకుంది, అభ్యంతరం లేదయ్యా అని చెప్పినాడు. అయితే జరిగిన విషయం ఏంటో తెలిసిన మరలా సంవత్సరం వచ్చేసరికి 5-7 బాప్తిసం కోసం సిద్ధపడ్డారు. ప్రభునందుకులారు. అప్పుడు చెప్పాడు, అయ్యారు 1 సంవత్సరం చూపించి అడిగారు కదా మీరు, ఆయన ఈయనే అని చూపించాడు. ఏంటంట,
ఈ సంవత్సరంలో ఏమో బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రతి శనివారం, ప్రతి బుధవారం, ప్రతి నియామకం ఉపవాసం క్రమంగా వచ్చి దైవజనంతో సంఘంతో కలిసి ప్రార్థన చేసిందట బిడ్డ. మరల సంవత్సరం వచ్చరికి మేము ఒక కొడుకు పుట్టాడు. ఈయనేమో రక్షణలో 6 నెలల తర్వాత దైగారు ఇక్కడ నేను పరిశుద్ధ స్థానం పడితే గుమ్మ దగ్గరికి వచ్చాడు. నేను దిక్కు గబ్బ వెళ్తే నాయన అయింది బాగున్నామంటే ప్రభుత్వ బాబు నన్ను గుర్తే వచ్చా అన్నాడు. అమ్మా అప్పటి నుండి క్రమంగా వచ్చాడు, ప్రార్థన చేసుకున్నాడు, రక్షణ వాగ్దానం పాపక్షమాపణ సంపాదించుకున్నాడు, రక్షణ వాగ్దానం చెప్పాడు. బాప్తిస్మం అంటే అయ్యగారు నేను బాప్తిస్మం తీసుకుంటానని చెప్పాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడో, ఎంత గొప్ప దేవుడో. మనం పంచిపెట్టేవారు ఉన్నాం. ప్రభునందుకులారా, ఈ జీవనం గురించిన మాటలన్నీ వాటితో చెప్పాలని చెప్పారు. ప్రభునందుకులారా, 28వ అధ్యాయం 28వ వచనం వచ్చినప్పుడు అక్కడ చదువుకున్న పరిశుద్ధ వాక్యం అంటే ఈ రక్షణ అన్ని జనుల యుద్ధకు పంపబడి ఉంది అని మీరు తెలుసుకోవాలి. మొదట మనం తెలుసుకోలేకపోతే 2 పడవల మీద కాలుగా ఉంటే కాలు వేసుకుని ఉంటే, గుళ్ళోకి వచ్చినప్పుడు గుళ్ళో వారును, బయటకు వచ్చినప్పుడు వాడుగా ఉంటే మనం మొదట తెలుసుకున్నాం. మొదట దేవుని సందులో స్థిరపడతాం. దేవుని స్తోత్ర. అయితే అంటారు కదా, పౌరు భక్తులు అంటారు కదా, ప్రియులు అంటారు కదా, వారు దాన్ని ఉంటారు. అవును, ఆ బాధ్యత దేవుడు మనకు ఇచ్చేవారు ఉన్నారు. అయితే మనం ప్రార్థించేవారు ఉన్నారు. మంచి ఇచ్చే పని ఒక్కటి మాత్రమే కాదు, ప్రభువుగా మంచి ఇచ్చే పని ఒక మాత్రమే, ప్రార్థన చేసేవారు ఉన్నారు. ప్రార్థన చేసేవారు మొదపెట్టేవారు ఉన్నారు. దేవుడు విడుచువాడు కానే కాడు. ఎదిరిస్తారా? ఎదిరించినంత మాత్రాన దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఆయన చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు, తన కార్యమును నెరవేర్చే దేవుడు. దేవుడికి ఇలా దేవుని స్వామి. ఇప్పుడు నాతో పాటు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుంటున్నామండి. ఈ సంకల్పమును బట్టి పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొని దేవుని స్తోత్ర. ప్రభువులారా, వారు దాని ముందు వాక్యాన్ని చదువుకున్నారు కదా. వినిపించే వారు ఏం చేస్తారట? దేవుడు తన రక్షణ బాధ్యతను గడిపిస్తాడు అన్నమాట, తన కృపను గడిపిస్తాడు అన్నమాట. అయితే పౌరు భక్తుల ద్వారా ఎఫెసీయులతో మాట్లాడుకుంటాడు. పరలోకంలో ఉన్నవి, భూలోకంలో ఉన్నవి ప్రభువులారా క్రీస్తునందు ఏకముగా సమకూర్చాలని తనలో తాను నిర్ణయం చేసుకున్నాడట. అవును, ప్రభువులారా సమకూర్చబడేటువంటి గుంపులో ఉన్నామా? భూలోకంలో ప్రస్తుతానికి ఉన్నాం, మంచిదే. ఆయన ప్రతి ఒక్కరిని కూడా సమకూర్చాలి అని నిశ్చిత తీసుకున్నాడు. నిశ్చిత తీసుకుంటున్న విధానాన్ని బట్టి సమకూర్చబడేటువంటి ఈ పరిశుద్ధుల గుంపులో ఉంటున్నామా? ఉండే మేలు ఉంది, ఆశీర్వాదం ఉంది, దీవెన ఉంది, కనికరం ఉంది, నిత్య బహుమానం ఉందండి. ఈ బహుమానాన్ని ఎవరు కూడా నేర్చుకున్నా మనం జాగ్రత్తగా బద్దులుగా మనం ఉంటున్నాము. దేవుని స్తోత్ర. జీవించవలసిన వారు ఉంటున్నాం. జోంపు చేసేవాడు ఆయన, సహాయం చేసేవాడు ఆయన. ఈ దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. అందుకే పరలోకములున్నవి, భూలోకములున్నవి సమకూర్చబడుతున్నాడు. ఈ సమకూర్చబడే పరిశుద్ధులను మనం ఉండటానికి మంచి ఇచ్చులో శబ్దమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించు వారుగా మనం ఉంటాం. దేవుని స్తోత్ర. దేవుని స్తోత్ర. ప్రభువులారా, మరొక వాక్యం దేవుని స్తోత్ర. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయంలో
16వ వచనాన్ని చదువుతాం చూడండి, లేకపోతే 14వ వచనం కూడా చదవచ్చు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 14. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనిందులు అయిన దేవుని కుమారులన్నట్లు. ఇప్పుడు చూడండి, సనుగుడు సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. ఇప్పుడు శ్రేష్టవాక్యం ముందు చూడండి, మనము మూర్ఖమైన జనాంగం మధ్య ఉన్నాం, లోక జనాంగం మధ్య ఉన్నాం, ప్రమాదకరమైన జనంలో మనం ఉన్నాం. అభినందుకులారా జనం మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులైన దేవుని కుమారులన్నట్టు సనుగుడు సంశయములను మునుగుడులను ఇచ్చకములను వేషధారణను సూటిపోటి మాటలను ఎత్తి పొడుగు మాటలను విడిచిపెట్టేస్తామంటున్నాడు. మంచి ఇచ్చే పని అప్పగించాలి, శుద్ధముగా ఉండమని సెలవిస్తున్నాడు దేవుని స్తోత్రం. ఇప్పుడు అంటున్నాడు కదా, అతి జనము మధ్య మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. జ్యోతుల వలె కనబడుతున్నారు కదా. ఇక్కడ ఒక మాట మీతో చెప్పడం, దేవుడి సన్నిధికి వస్తున్నారా, మీ చేతిలో బైబిల్ పట్టుకుంటండి, ఒట్టిగా రావద్దు. చాలా మందికి ఉంటుంది, ఎవరో వాళ్ళ ఇంటి వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బైబిల్ వాళ్ళ సంచిన బైబిల్ ఉంటుంది, వీళ్ళు ఒట్టి చేతితో వస్తారు. వచ్చి గుడిలోకి వచ్చిన తర్వాత ఇటు చాపితే బైబిల్ అంటే దేవుని బిడ్డ, నీవు వచ్చేది ఎక్కడికో తెలుసా? దేవుని మందిరానికి. దేవుని మందిరానికి వస్తున్నావు అంటే నీ చేతులు ఏముండాలి? నీ ఇంటి దగ్గర ఉండే నీ బైబిల్ నీ చేతులు ఉండాలి. ఇది 2 అంచెల ఖడ్గము, దినకొత్త గ్రంథం. ఇది నాకు తెలిసిన ఒక దేవుని బిడ్డ ఉంది. ప్రభువును హైందవ ధర్మం నుంచి దేవుని బిడ్డ దేవుని కలుసుకుంటాం జరిగింది. తన వీటిలో బైబిల్ పట్టుకొని ఇరుగు పొరుగు వారు, చుట్టుపక్కల వారు నిన్న మొన్నటి వరకు వ్రతాలు చేసి, పూజలు చేసి, యాత్రలు చేసి, తీర్థయాత్రలు చేసి, నోములు నోసి చాలా చాలా ఉండే కదా. ఇన్ని చేసి ఇప్పుడు బైబిల్ చేతితో పట్టుకొని వస్తుంటే ఇంటికి ఇంటోళ్ళు ఎవరన్నా రాణిస్తారన్నమాట. ఇంట్లో మిగిలిన అన్నయ్యకో, తమ్ముడికో, ఈయనకో పెళ్ళవుద్దా, పెళ్ళికి ఎవరు వస్తారనే మాట ఈ చెబుతో చాలా వినిన మాట నిజము. ఆ మాటలు విని ఆ ఇంటి దేవుని బిడ్డ వెనక్కి వెళ్ళిపోయారా? వెళ్ళలా. అయితే ఒక మాట చెప్పను నీతో, దేవుని బిడ్డ మరొకసారి చెప్పను, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ బిడ్డగాను, అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ పూనకాలు, వ్రతాలు, ఆచారాలు ఏమేమి ఉంటాయి కదా, ఉండవద్దు. ఒక్క జనం మధ్య ఉన్నామట, మనం ప్రత్యేకంగా ఉన్నామట. మనం ఎవరంటే అట్టి జనం మధ్య మీరు జీవవాక్యములు చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. అటువంటి సాక్ష్యాలు చెప్పిన వీళ్ళు కొరకు ప్రార్థనా నడిపింపు దొరికినప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఈ బిడ్డలే ఇటువంటి మాటలు ఉన్నారంటయ్యా, నువ్వు సిగ్గుపరిచే దేవుడు కాదుగా, అవమానపరిచే దేవుడు కాదుగా, విడిచిపెట్టేసే దేవుడు కాదుగా. యెషయాగ్రంథంలో ఒక మాట ఉంది, నిమిషం మాత్రమే నేను విడిచిపెట్టాను, ఇక మన పర్యంతరము నిన్ను విడిచిపెట్టనని ఒక వాక్యం ఉంది. అవును, ఇటువంటి క్రియలను ఈ కుటుంబము హైందవ ధర్మం నుంచి మంది ఉన్నారు. ఇటువంటి బిడ్డలను దేవుడు విడిచిపెట్టకూడదని మనం ప్రార్థించాలి. మనం ఎవరు అంటే దేవుని రక్షణ వాక్యాన్ని, దేవుని జీవవాక్యాన్ని పంచి ఇచ్చేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కృపను సంపాదించుకుంటుంది. మనం ఎవరంటే జీవవాక్యమును చేతపోబట్టుకొని లోకమందు జ్యోతులు కనబడేటువంటి పరిశుద్ధుల గుంపట. ఇటువంటి గుంపును మనం స్థిరపరిచి ఆయన ఇచ్చే బహుమానము, ఆయన అందించే పర్యంతరము ఆయన మనం చూస్తూనే ఉంటుంటాడు. అయితే మనము దేవుని ఇంటిలోనూ మన సమాజంలోనూ దేవుని పిల్లలుగా వెలిగించబడిన వారుగా నమ్మకముగా జీవిస్తూ
ఆయన కృప కొరకు కనిపెట్టి ఆయన ఆశీర్వాదం సంపాదించుకుంటూ ఓ కృప వెంబడి కృపను, ఆత్మ వెంబడి ఆత్మను, ఒక మరికో ఒక కుటుంబం వెంబడి మరి కుటుంబాన్ని సంపాదించేందుకు దేవుని పిల్లలుగా శుద్ధముగా ప్రయాసపడదాం. దేవుని బిడ్డలు ఉన్నాం. ఆ రీతిగా దేవుడు దీవించి ఆస్వాదించి మనలను వర్ధగా చేస్తాడు కాక. దేవుడి వాక్కులను మన కొరకు అంగీకరించి మేలుగా చేస్తాడు కాక. ప్రార్థన చేసుకుంటున్నామండి. మహోన్నతులైన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడ, నీ పరిశుద్ధ నామం కొరకు నీ స్తోత్రాలు. ఈ దినమందు నీ ప్రియబిడ్డలు మేము చేరాము. నీ నామమును మేము సూచుకుని ఆరాధన చేసుకుంటానికి నీ వాక్కులు వింటాము దర్శించాలి. గడిచిన వారం ఆత్మ సంబంధమైన ఫలముల గురించి మేము ఓ ప్రభువునాయన, మేము ఈ రక్షణ వాక్యం ఆత్మ సంబంధమైన ఫలము సంపాదించినట్టు ఈ రక్షణ వాక్యాన్ని పంచి పెట్టాలి అని మీ వాక్కులు. ఈ వాక్కు మాకు నాటండి, మీ జీవజాలను వీటిని కట్టండి, మమ్మల్ని అందరూ కూడా పరిపించమని ఈ వాక్కులు ఇంట్లో వారి జీవితంలో కొన్ని మేలు తెచ్చుకోండి. ఇస్తున్నామని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్.